ఇక ఈ ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త వచ్చింది, ఇక చూడు ఇగో పైసలు ఎప్పుడు ఇస్తారు, మా రాష్ట్ర నిధులను విడుదల చేయండి, పెండింగ్లో ఉన్న 408 కోట్లు చెల్లించండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు బట్టి వినతి. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటును సరిచేయాలని విజ్ఞప్తి అంటూ కలిసిరు ఎంపీలు. మన ఈ డిప్యూటీ సీఎం కలిసి ఏం అడిగారంటే మన 408 కోట్లు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాను. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రంది. సరే అన్న, మరి రూపాయి కలిస్తేనే కదా వచ్చేది, 400 కోట్లు వస్తే నయమే కదా అంటే నయమే కానీ ఇక్కడ ఏం జనరేట్ చేయరా? ఇక్కడ రెవెన్యూ జనరేషన్ ఏం లేదా, జరగదా అసలు? మళ్ళీ పన్నులు వేస్తామంటారు, మళ్ళీ తీసుకొచ్చి చదవని మీద ఎత్తేస్తారంటే మళ్ళీ ప్రజల మీద ఎత్తేస్తారు. మళ్ళీ మాకు అపారమైనటువంటి అనుభవం ఉన్నది. మేము ఎట్లా నిధులు సమీకరించుకున్న ఎరక మాకేం కాళేశ్వరం లేదు, మాకేం మిషన్ కాకతీయ లేదు, మిషన్ భగీరథ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా నోరు కట్టుకొని పనిచేస్తే అయిపోతుందని చెప్పారు. మేము కనుక తినుడు బంద్ చేస్తే, నాయకులు అంటోడు తినుడు బంద్ చేస్తే ప్రజలకు అన్ని చేరుతాయని చెప్పినటువంటి దొంగలు పోయి అలా 400 కోట్ల కోసానికి పోయినారు. సరే ఓకే తీసుకురండి, అది కూడా మీ పనే. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ తీసుకొచ్చి ఎవరికి ఇస్తూ ఉన్నారు, ఏమి ఇస్తూ ఉన్నారు అది చెప్పాలి కదా. దానికి ఏ పథకానికి పెడతారు, ఎవరికి ఇస్తారు, జీతాలన్నా చక్కగా ఇస్తుర్రా, పెన్షన్లన్నా బరాబర్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా మాట్లాడాలి కదా.